హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనోజ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఇవాళ మన వీడియోలో 100 నుంచి 1000 రూపాయల లోపల కార్కి సంబంధించిన మంచి యాక్సెసరీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి మనకి కార్ ఇంటీరియర్ క్లీనింగ్ జెల్ అండి. ఇది మనకి జెల్ రూపంలో ఉంటుంది చూసేదానికి. దీన్ని మనం యూజ్ చేసుకొని కార్ ఇంటీరియర్లో ఉండే డస్ట్ని క్లీన్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్గా మనకి ఉపయోగపడుతుంది. దీని కాస్ట్ కూడా మనకి 100 నుంచి 150 రూపీస్ బిలోనే వస్తుంది. ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. కార్ యొక్క ఏసీ విండ్స్ కానీ, మనకి స్పీడోమీటర్ క్లస్టర్ కాడ కానీ, ఇలాంటి కొన్ని కార్కు ఉండే మనకి బ్రష్తో కూడా మనకి క్లీన్ కానీ కొన్ని కార్నర్స్లో డస్ట్ అనేది ఇరుక్కుపోయి ఉంటుంది. మన కప్ హోల్డర్ ఇలాంటి దగ్గర మనం కప్ హోల్డర్లో మనం డస్ట్ని క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి చోట ఈ జెల్ అనేది మనం పెట్టి మనం దాన్ని రబ్ చేసాం, ఆ జెల్లో డస్ట్ మొత్తం ఇరుక్కుపోవడం వల్ల మనకి చాలా క్లీన్గా అంటూ ఉంటుంది. ఇంటీరియర్ అయితే చాలా బ్రహ్మాండంగా తయారవుతుందండి. ఇది జస్ట్ మనకి 100 నుంచి 150 లోపలే దొరుకుతుంది. అమెజాన్లో ఇది అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మనకి బ్లూటూత్ రిసీవర్. ఈ బ్లూటూత్ రిసీవర్ అనేది మనకి కొన్ని కార్స్ ఓల్డ్ మోడల్ కార్స్ ఉంటాయి, దాంట్లో ఏంటంటే మనకి బ్లూటూత్ కనెక్షన్ అనేది ఉండదు. వాళ్ళకి ఈ బ్లూటూత్ రిసీవర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రిసీవర్ని మనం మ్యూజిక్ సిస్టమ్ యొక్క యూఎస్బి పోర్ట్లో పెట్టి మన మొబైల్లో కానీ బ్లూటూత్ సెర్చ్ చేసామంటే దీనికి సంబంధించి పేరింగ్ అనేది వస్తుంది. మనం పేర్ చేసుకొని మనం ఈ మ్యూజిక్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉందండి. దీని కాస్ట్ మనకి 100 నుంచి 150 బిలోనే వస్తుంది. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినాను, ఒకసారి చెక్ చేస్తాను. మూడో ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి యాంటీ ఫాగ్ స్టిక్కర్. ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి కార్ యొక్క ఓవర్ వ్యూమ్స్ అనేది మనం ఇప్పుడు వర్షం అలా పడినప్పుడు మనకి అక్కడ ఫాగ్ అనేది ఏర్పడడం వల్ల మనకి ఓవర్ వ్యూమ్స్లో మనకి సరిగ్గా కనపడదు. అలాంటి ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవాలంటే మనం ఈ యాంటీ ఫాగ్ స్టిక్కర్స్ అనేది మనం ఓవర్ వ్యూమ్స్ మీద కానీ మనం స్టిక్ చేసినట్లయితే మనకు రెయిన్ పడినప్పుడు అక్కడ వాటర్ అనేది మనకి ఫాగ్ లాగా ఏర్పడకుండా మనకి వ్యూ అనేది చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనకి 150 నుంచి 170 లోపల మనకి ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి వైపర్ డిటర్జెంట్ టాబ్లెట్స్ అండి. వైపర్ సంబంధించిన వాటర్ ట్యాంక్లో మనం అనేది షాంపూ లేకుంటే ఏదో సర్ఫ్ వాటర్ ఇవన్నీ యూజ్ చేస్తాం. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి వైపర్ రిలీజ్ చేసేటువంటి హోల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి బ్లాక్ అయిపోతాయండి. మనకి వాటర్ రిలీజ్ చేసే దగ్గర ఎటువంటి బ్లాక్స్ అనేది ఏర్పడకుండా గ్లాస్ కూడా చాలా నీట్గా అనేది మనకి వస్తుందండి. ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల మనకి గ్లాస్ క్లీనింగ్ కూడా చాలా నీట్ పర్ఫెక్ట్ క్లీన్ అవుతాయి. అందువల్ల మనకి వ్యూ అనేది చాలా బాగా వస్తుంది. ఈ టాబ్లెట్స్ అనేది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయండి. దీని కాస్ట్ మనకి 150 నుంచి 200 బిలో పడుతుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి డోర్ హ్యాండిల్ పెయిన్ ప్రొటెక్షన్ కవర్ అండి. జనరల్లీ మనం కార్ డోర్స్ అనేది హ్యాండిల్ పట్టుకొని మనం తీస్తున్నప్పుడు మన ఫింగర్స్ కానీ లేదా మన రింగ్స్ కానీ మనకి డోర్ హ్యాండిల్ కాడ మనకి స్క్రాచెస్ అనేది ఏర్పడతాయి. ఇలా స్క్రాచెస్ ఏర్పడకుండా ఉండాలి అంటే మనకి దానికి సంబంధించిన ప్రొటెక్షన్ స్టిక్కర్ అనేది మనకి అవైలబుల్గా ఉందండి, అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఈ స్టిక్కర్స్ వేసుకోవడం వల్ల మనకి స్క్రాచెస్ అనేది పడకుండా మన డోర్ హ్యాండిల్స్ కాడ స్క్రాచెస్ పడకుండా చాలా నీట్గా ఉంటుంది. దీని కాస్ట్ కూడా మనకి 200 నుంచి 250 బిలోనే దొరుకుతుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి మనకి కార్ యొక్క ఇంటీరియర్ ఎల్ఈడి లైట్స్ అండి. ఇవి మనకి నైట్ టైం కానీ అట్లా కాదు, మనకి కార్ లోపల RGB లైట్స్ కావాలంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. వీటికి సపరేట్ మనకి ఒక రిమోట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇవి మనకి డాష్ బోర్డ్ కింద అలాంటి ప్లేస్లో మనం ఫిక్స్ చేసుకున్నామంటే మనకి చాలా లుక్ అనేది వస్తుంది. వీటి కాస్ట్ కూడా మనకి 400 నుంచి 450 లోపలే పడుతుంది. ఇవి మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోడక్ట్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్. ఇది నైట్ టైం అయితే బాగా ఉపయోగపడుతుంది. ఆ ప్రోడక్ట్స్ వచ్చి డోర్ ఓపెనింగ్ వార్నింగ్ లైట్స్ అండి. ఇవి ఏంటంటే మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు మన డోర్కి లోపల వైపుగా ఇవి ఎల్ఈడి లైట్స్ అనేది ఉంటుంది. డోర్ ఓపెన్ చేయగానే ఇది బ్లింకింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. మనం డోర్ క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా అవి ఆఫ్ అయిపోతాయి. ఆటో సెన్సార్ అనేది దీంట్లో యూజ్ చేస్తారు. అందువల్ల మన డోర్ ఓపెన్ కానీ ఇది బ్లింకింగ్ అవుతుంది. ఇది నైట్ టైం అయితే చాలా బాగా విజన్ బాగుంటుంది. నైట్ టైం చాలా బాగా ఉపయోగపడుతుంది. డోర్ ఓపెన్ చేయగానే మనకి వార్నింగ్ లైట్ అనేది బ్లింకింగ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మనం బ్యాటరీ అనేది కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. బ్యాటరీ తీసి వేరే బ్యాటరీ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా అండి, మనకి వర్షానికి తడిచినా కానీ ఏం కావు. ఇవి మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి మనకి 400 నుంచి 450 లోపల మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. వీటికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ నేను చెప్పే ప్రోడక్ట్ వచ్చి మనకి కార్ అలాయ్ వీల్స్ని ప్రొటెక్ట్ చేసేదానికి మనకి రబ్బర్ స్ట్రిప్ అనేది వస్తుందండి. ఇది అలాయ్ వీల్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా లుక్ వైజ్ కూడా మనకి చాలా లుక్ ఉంటుంది. ఇది మనకి మల్టీ కలర్స్లో అంటే మనకి అవైలబుల్గా ఉంటుంది. రెడ్, బ్లూ, ఎల్లో ఇలా మల్టీ కలర్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. దీన్ని ఈజీగా మనం అయితే ఇన్సర్ట్ చేయొచ్చు.
వీడియోలో చూస్తున్న విధంగా మనం అయితే దీన్ని ఈజీగా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఇది మనకి కార్ లుక్ కూడా చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ చూస్తే మనకి 700కి అట్లాగా అమెజాన్లో అవైలబుల్గా ఉందండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.